యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మామయ్య గారు, మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆఫీసర్ గారు అనుకుంటానమ్మా, మాట్లాడు. హలో. హలో, ఎవరు? నా పేరు శ్యామ సార్. చెప్పండి. అది సార్ జరిగింది. మీరు ఆఫీస్కి ఎప్పుడు వస్తారు సార్? యాక్చువల్గా నేను ఊరు వచ్చానమ్మా. ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు, అందుకే ఫోన్ అవైలబుల్లో లేదు. రేపు ఆఫీస్కి వస్తున్నాను. ప్లీజ్ సార్, నా భర్త జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు ఖచ్చితంగా రావాలి సార్. అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. నా ఆఫీస్లో తప్పు జరిగిందంటే దానికి బాధ్యత నేను వహించాలి. నేను రేపు 10 గంటలకు ఆఫీస్కి వస్తాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మామయ్య గారు, ఆఫీసర్ గారు రేపు వస్తున్నారంట. అయితే ఈ విషయం ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పమ్మా. అలాగే మామయ్య గారు. హలో సార్. చెప్పండి మేడం. ఆఫీసర్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఎక్కడున్నారంట? తను ఊర్లోనే ఉన్నారంట సార్. ఓకే. జరిగిందంతా చెప్పాను. రేపు మార్నింగ్ 10 గంటలకల్లా స్టేషన్కి వస్తానని చెప్పారు. మీరు చాలా గ్రేట్ మేడం. మీ భర్త కోసం మీరు ప్రతి చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అఖిల్ బాబు చాలా మంచి వ్యక్తి. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటి నా భర్తకి శిక్ష పడకూడదు. నా భర్తని కాపాడుకోవడం నా బాధ్యత సార్. నేను రేపు ఉదయమే ఆయన్ని తీసుకొని స్టేషన్కి వస్తాను. అలాగే మేడం. థ్యాంక్ యూ సార్. అత్తయ్య గారు, రేపు ఖచ్చితంగా అఖిల్ బాబు ఇంటికి వచ్చేస్తారు. అంతా ఆ కన్నయ్య లేలమ్మా. అదే జరిగితే అంతకన్నా సంతోషం ఏముంటుందమ్మా? సార్, మొన్న మీ దగ్గరికి అఖిల్ ట్యాక్స్ కట్టడానికి వచ్చారా? వచ్చారు సార్. ఏ టైంకి వచ్చారో ఖచ్చితంగా చెప్పగలుగుతారా? షూర్ సార్. ఎంతసేపు అక్కడ టైం కేటాయించారో కూడా చెప్పాలి. ఓకే సార్. చెప్పండి. ఆ రోజు అఖిల్ గారు అది సార్ జరిగింది. ఇంత కరెక్ట్గా అఖిల్ అక్కడే ఉన్నాడని మీరు తడబడకుండా చెప్తున్నారంటే ఇది జరిగిందా లేదా ప్రిపేర్ అయి చెప్తున్నారా? సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. నాకు చాలా గుర్తు సార్. ఆ టైం పీరియడ్ నా జీవితాన్ని మార్చేసింది. నా లైఫ్లో ఆ క్షణాలను ఎప్పుడూ మర్చిపోలేను. ఏంటి? అవును సార్. మాది ఒక చిన్న మారుమూల గ్రామం, సాధారణమైన కుటుంబం. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించి ఆఫీసర్ని చేశారు. వర్క్ టెన్షన్ వల్ల, పిల్లల అల్లరి, ఇంకా కొన్ని బాధ్యతలు పెరగడంతో కన్నవాళ్ళని నెగ్లెక్ట్ చేశాను. అఖిల్ సార్ ట్యాక్స్ పే చేయడానికి నా దగ్గరికి రాగానే నాకు ఇంటి నుంచి మా నాన్న కాల్ చేశారు. నేను కొంచెం మా వాళ్ళకి మనసు నొచ్చుకునేలా మాట్లాడాను. అది గమనించిన అఖిల్ సార్ నన్ను తిట్టారు. ఎవరి మీద సార్ మీకు కోపం, చిరాకు? మీకు ప్రాణం పోసిన తల్లిదండ్రుల మీదనా? ఒక యుక్త వయసులో ఉన్న కుర్రాడు కన్నవాళ్ళని చిన్న చూపు చూశాడంటే అర్థం ఉంది. ఎందుకంటే వాడికి తల్లి ప్రేమ తెలుసు కానీ తండ్రి తపన తెలియదు. కానీ మీరు ఒక తండ్రి అయి ఉండి అర్థం చేసుకోలేకపోవడం చాలా దురదృష్టం. మనం లైఫ్లో ఏదో సాధించాలని మనకి లైఫ్నిచ్చిన వాళ్ళని మర్చిపోవద్దు. తల్లిదండ్రులు పిల్లల నుంచి ఆస్తిపాస్తులు ఆశించరు. 4 మాటలు, కొంచెం ప్రేమ, అంతే. అవి ఇస్తేనే మన జన్మకి అర్థం ఉంటుందని చెప్పారు. అందుకే
నేను మర్చిపోను మేడం, ఆ రోజు నేను మర్చిపోను. చెప్పండి సార్. నైట్ మీరు కాల్ చేసినప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను కదా మేడం. అవును సార్, చెప్పారు. మా తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళాను మేడం. ఇక ఇప్పటి నుంచి అఖిల్ సార్ చెప్పినట్టే నాకు వీలు చూసుకుని వెళ్తూ వస్తూ ఉంటాను మేడం. అఖిల్ బాబు నిర్దోషాన్ని మీరు ఇప్పటికైనా నమ్ముతారా? నమ్ముతున్నాను మేడం. అఖిల్ అక్కడ ఉన్న సమయంలోనే అక్కడ వనజాక్షికి యాక్సిడెంట్ జరిగింది. కానీ ఇతను నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. సార్, విన్నారు కదా, మీరు వచ్చి సాక్ష్యం చెప్తారు కదా? ఖచ్చితంగా చెప్తాను మేడం. ఈ తప్పిదం నా ఆఫీసులో జరిగింది కాబట్టి, అంతేకాకుండా కన్నవాళ్ళని మర్చిపోయే నాకు అఖిల్ బాబు బుద్ధి చెప్పారు. అలాంటి మంచి మనిషికి అన్యాయం జరగకూడదు మేడం. మీరేం బాధపడకండి మేడం. మీరెప్పుడు చెప్పమంటే అప్పుడు వచ్చి చెప్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. మీరే నా భర్తని కాపాడారు. మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్స్ ఆఫీసర్. మీరు కనుక నిజం చెప్పకపోతే ఒక వ్యక్తికి నా ఎంక్వైరీ తప్పిదం వల్ల అన్యాయం జరిగేది. అఖిల్నే కాదు, నన్ను కూడా మీరు సేవ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను కాల్ చేసినప్పుడు మీరు రండి. ఓకే సార్, వస్తాను సార్. సార్, నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. నేను మిమ్మల్ని నిజంగానే నేరస్తుడు అనుకున్నాను. ఆ యాక్సిడెంట్ చేసింది మీరే అని నమ్మాను సార్. మీ కార్ను మీకు తెలియకుండా తీసుకెళ్లి యాక్సిడెంట్ చేయడం, డ్రెస్ కూడా మ్యాచ్ అయ్యేలా చూసుకోవడం, పార్కింగ్ దగ్గర ఉన్న సీసీ కెమెరా పని చేయకుండా పోవడం, వనజాక్షికి మీరు వార్నింగ్ ఇస్తుంటే వీడియో తీయడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళెవరో మీకు బద్ధశత్రువులు అనిపిస్తుంది సార్. ఇంత పెద్ద కేసులో పోలీసులకు అనుమానం రాకుండా మీరే యాక్సిడెంట్ చేశారని నమ్మేలాగా ఎవిడెన్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇరికించారంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి మీ మీద రెక్కి చేస్తున్నారో ఇదంతా ఆలోచిస్తుంటే నా మైండే బ్లాక్ అవుతుంది సార్. సారీ సార్, మీరు మంచి మనిషి అని తెలియక అవమానపరిచాను. అందుకు నేను చింతిస్తున్నాను. పర్లేదు సార్, మీ డ్యూటీ మీరు చేశారు. ఆ పొజిషన్లో మీరే కాదు, నేను నా అలాగే ప్రవర్తించేవాడిని. కానీ ప్రతి ఎవిడెన్స్ నాకు వ్యతిరేకంగా ఉన్నా మీరు నా భార్య మాటలు నమ్మి నాకు సాయం చేశారు. ఇది మీలో ఉన్న గొప్పతనం సార్. మీలాంటి వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటే ఏ నిరపరాధికి శిక్ష పడదు. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు కాదు. వెతికి మరీ ఆధారాలను సంపాదించారు. మీ భార్య లేకపోతే ఈరోజు మీకు ఖచ్చితంగా అన్యాయం జరిగేది. చేయని తప్పుకి శిక్ష అనుభవించేవారు. మీ భార్యను పొగుడుతున్నానని అనుకోకండి సార్. పురాణ కాలంలో భర్తని కాపాడుకున్న సతీ సావిత్రిలాగే ఈరోజు మీ భార్య మిమ్మల్ని కాపాడుకున్నారు. క్షమా, థ్యాంక్ యూ సార్. మీరు ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. మిమ్మల్ని ఈ కేసులో ఎవరు ఇరికించారో వాళ్ళని తప్పకుండా అతి త్వరలోనే పట్టుకుని శిక్ష పడేలా చేస్తాను. మాకు మీ మీద నమ్మకం ఉంది సార్. పాపం, అన్యాయంగా యాక్సిడెంట్కి గురైన వనజాక్షి కోమాలో ఉంది. తను కోలుకుంటే బాగుండేది.
మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. ఎంత ఖర్చు పెట్టైనా వనజాక్షి వదలని కాపాడుకుంటాం సార్. మేడం, మీది చాలా మంచి మనసు. మీరు చెప్పిన ప్రకారం తను మీకు ఎంతో అన్యాయం చేసింది. అలాంటి తనకి మీరు సాయం చేస్తానని తన మేలు కోరుకుంటున్నారు. మనిషి అన్నాక తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. మనం వాటిని సరిదిద్దాలే తప్ప మనం కూడా వాళ్ళతో పాటు తప్పు చేయకూడదు కదా సార్. అవును సార్, వనజాక్షి అక్క మమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ అంతకుముందే తను మా కుటుంబంలో ఒకరయ్యారు. అలాంటి తను ఇప్పుడు ఈ స్థితిలో ఉంటే చూడ్డానికి చాలా కష్టంగా ఉంది. తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను సార్. మీలా ఆలోచించేవాళ్ళు ఈ దేశంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. ఇక మీరు జాగ్రత్తగా వెళ్ళండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. క్షమ పద. ఇట్స్ ఓకే మేడం. నువ్విలా బాధపడకు. అవునయ్య గారు, సార్కి ఎలాంటి ఆపద ఉండదు. విహారీ, నువ్వేం బాధపడకు. డాడీ ఎప్పుడొస్తారు కన్నయ్య? శ్యామమ్మ తీసుకురావడానికి వెళ్ళింది కదా విహారీ, ఖచ్చితంగా తీసుకొస్తుంది. నిజంగానా? ఆ కన్నయ్య ఉన్నాడు కదా, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నాన్న విహారీ, నువ్వేం బాధపడకు. కన్నయ్య చెప్తున్నాడు కదా, డాడీ వచ్చేస్తారులే. డాడీ, నాన్న అఖిల్. మమ్మీ, ఊరుకో నాన్న, ఊరుకో. వచ్చేసాను కదా. నువ్వు ఇంకెప్పుడు నన్ను వదిలేవు కదా. అలాగే నాన్న. మా మంచి డాడీ. తాతయ్య, నేను చెప్పాను కదా మీకు, శ్యామమ్మ ఖచ్చితంగా సార్ని ఇంటికి తీసుకొస్తుందన్నాను కదా. అవునయ్యా, నీకున్న ధైర్యం కూడా మాకు లేకపోయింది. కన్నయ్య, మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే వచ్చాం శ్యామమ్మ. నాన్న అఖిల్, నీ మీద పడిన నింద తొలగిపోయింది కదా, ఇంకేమీ లేదు కదా నాన్న. పూర్తిగా నేను నిర్దోషినని శ్యామ నిరూపించింది మమ్మీ. ఇక ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. మీకెప్పుడు మంచి జరుగుతుంది సార్. అవును కన్నయ్య, నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నువ్వు వచ్చిన వేళ విశేషం అంతా మంచి జరిగింది. అఖిల్ బాబు, పగటిపూట బాణసంచా కాల్చడం ఏంటి? పిల్లలకి శ్యామ సరదాగా కాల్చిని. తాతయ్య గారు, ఏంటి కన్నయ్య? దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు? చెప్తాను నాన్న. రాముల వారు రావణాసురుణ్ణి వధించి
సీతమ్మ వారిని గెలుచుకొని 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకొని అయోధ్య నగరానికి తిరిగి వస్తుంటే పువ్వులు వికసించాయి, తోటలు విరబూశాయి. అయోధ్యవాసులందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ రోజు అమావాస్య. అందుకే రాముల వారు సీతాదేవిని తీసుకొని అయోధ్య నగరానికి వస్తుంటే ప్రజలందరూ అడుగడుగునా దీపాలు వెలిగించారు. ఆ దీపాలలో శ్రీరామచంద్రులు సీతాదేవి వెలిగిపోయారు. ప్రజలందరూ చాలా సంతోషించారు. ఆ విధంగా దీపావళి పండగ జరుపుకుంటున్నారు. అదే కాదు నాన్న, ఇంకో కథ కూడా ఉంది. ఇంకో కథనా? ఏంటి నానమ్మా? పూర్వం ఒక నరకాసురుడు అనే రాక్షసుడుండేవాడు. తనకున్న తపోబలం, గర్వంతో దేవతల్ని, ప్రజల్ని హింసించేవాడు, క్రూరంగా చంపేసేవాడు. అప్పుడు దేవతలందరూ భయభ్రాంతులతో శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి వాళ్ళని ఆ రాక్షసుడి నుండి కాపాడమని మొరపెట్టుకున్నారు. ఇక అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్లి అతనితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో సత్యభామ నరకాసురుణ్ణి వధించింది. నరకాసురుడి పీడ వదలడంతో ప్రజలు సంతోషించి మిగిలిన రాత్రిని, మరునాటి దినమును పండుగలుగా జరుపుకున్నారు. ఆ 2 రోజులు నరక చతుర్థి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి చెందాయి. అలా దీపావళి పండుగని జరుపుకుంటున్నాం. తాతయ్య, క్రాకర్స్ కాలుద్దాం. అలాగే నాన్న, కాలుద్దాం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. డాడీ, అది కాలేదు డాడీ. విహారీ! విహారీ, కన్నయ్య! కన్నయ్య! కన్నయ్య, కన్నయ్య! 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 పదండి. ఇదేంటి ఇలా జరిగింది? స్వామి, కన్నయ్యకేం కాకూడదు. బాంబుని చూసి కూడా కన్నయ్య ఎందుకలా చేశాడో ఏంటో. డాక్టర్, కన్నయ్యకి ఎలా ఉంది? బాబుకి దెబ్బలు కొంచెం ఎక్కువగా తగలటం వల్ల బ్లడ్ ఎక్కువ పోయింది. అర్జెంటుగా తనకి రక్తం ఎక్కించాలి. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? మేమే డాక్టర్. బాబుది బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. మీలో ఎవరిది బి పాజిటివ్? డాక్టర్, నాది బి పాజిటివే. మీరు బ్లడ్ ఇస్తారా? ఇస్తాను డాక్టర్. కన్నయ్యకేం కాకూడదు. పదండి. గుండె గొంతుగా అమ్మారాలనే మాటే తనకు
మనకు చాలయ్య మహదేవా. తల్లి కొడుకునోసారి కలిపేవా చనుబాల తీపి. తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతి. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది తన శ్వాసతో బంధమల్లి. ఊరుకో పూర్ణ, ఊరుకో. దీనంతటికి కారణం మీరే. కన్నయ్య మీ ఇంటికి రావడం వల్లే ఇలా జరిగింది.